డోర్ ఓపెన్ చేసి చూద్దామా. గైస్ మన ట్రంక్ మీద కూర్చున్నాను, బాగుంది. కార్ వెనకాల కూర్చున్నాను. నైట్ -16 degrees వెళ్ళింది. ఇక్కడ రావాలంటే స్పిటి వ్యాలీని గ్రూప్ ఆఫ్ ఏరియాస్ అన్నీ కలిపితే స్పిటి వ్యాలీ అంటారు. కాజా కానీ టాబో కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చిక్చామ్ బ్రిడ్జ్కి వెళ్తాం అనమాట. సో ఇదేంటంటే అంతా సర్వైవల్ స్కిల్స్. ఇక్కడ -16 degrees కానీ -33 degreesలో మనం ఎట్లా సర్వైవ్ కావాలి. ఎలక్ట్రిక్ బెడ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ హీటర్స్ ఉన్నాయి, వుడెన్ హీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ కోల్డ్, కాఫ్, ఫీవర్, మోషన్స్ ఎట్లాంటి మనకు డిసీజెస్ రాకుండా సర్వైవ్ అవ్వాలంటే చాలా గ్రేట్. ఇక్కడ రావాలంటే కొంచెం ఫిట్నెస్ ఉండాలి, కొంచెం కొవ్వు కూడా ఉండాలి. కొవ్వు ఎందుకంటే చలిని ఆపడానికి. సో ఒక్కొక్క బాడీ డిఫరెంట్గా రియాక్షన్ వస్తుంది ఈ క్లైమేట్కి. ఆక్సిజన్ మనకైతే అక్యూట్ మౌంటైన్ సిక్నెస్ అదైతే రాలేదు మనకు. కానీ ఇక్కడ ఒక 10 అడుగులు వేసినా కూడా ఒక 100 అడుగులు వేసినట్లాగా ఉంది. ఎందుకంటే బాగా దమ్ము వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాం, 14,000 feetలో ఉన్నామంట మనము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మైండ్ సెట్ మనం చేసుకొని రావాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఉంటుందని. సో ముందే చాలామంది భయపడిపోయి స్టార్ట్ అవ్వరు. ఇంకోటి ఏంటంటే కంపల్సరీ 4x4 వెహికల్స్. అసలుకి 4x4 ఎందుకు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. 4x4లో మనం అంతా నడిపింది 4 లోలో హైస్లో అండ్ 4 హైలో. అనా చూడండి ఇక్కడ జిమ్నీ ఉంది, మనం కూర్చుంది హైలక్స్లో. ఇంకా అటు సైడ్ థార్స్ ఉన్నాయి, డీజిల్ కార్స్ స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ మాల్ ఫంక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సెన్సార్స్ ఎందుకంటే స్నో వల్ల మాయిశ్చర్ వల్ల సెన్సార్స్కి తగిలి మనకు అవసరం లేనివి కూడా డిస్ప్లేలో చూపిస్తే ప్యానిక్ అవ్వద్దు. మెయిన్ ఈ రోడ్స్ చాలా రిస్క్ ఉన్నాయన్నమాట. కామ్గా పేషెన్స్గా నడపాలి. 5 to 10 మ్యాక్సిమం 20 స్పీడ్ అనేది ఇక్కడ వాడద్దు. స్పీడ్ అంటే మన పని అయిపోయినట్టే. అంతే. ఎంత స్లో అండ్ కామ్గా పీస్ఫుల్గా వెళ్తే అంత సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం అనమాట. ఇది మన హైలక్స్. బయట చూడండి మన ప్రాపర్టీ వెనకాల కనిపిస్తుంది. న్యూ ప్రాపర్టీ చాలా బాగుంది, 3 star 5 star రేంజ్లో ఉంది. వ్యూ చూడండి ఎంత థిక్నెస్ అయ్యేది. మన పక్క ఫార్చునర్ ఉంది, ఫార్చునర్ పక్కన హైలక్స్, పక్కన జిమ్నీ. థ్యాంక్ యూ గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.